హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం వ్యాలెన్స్ బాండ్ థియరీ గురించి తెలుసుకుందాం. ఆల్రెడీ మన వీడియోస్లో లెవిస్ థియరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో చూసాకే ఈ వీడియో చూస్తే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, ఎందుకంటే మన ఛానల్కి సపోర్ట్గా ఉంటుంది. ఓకే, వ్యాలెన్స్ బాండ్ థియరీని ప్రపోజ్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, లూయిస్ థియరీ మాలిక్యూల్ యొక్క స్ట్రక్చర్ని ఎక్స్ప్లెయిన్ చేసింది, కానీ ఇంకా చాలా విషయాలను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది అనమాట. మాలిక్యూల్ యొక్క స్ట్రక్చర్ తీసుకుంటే ఎలక్ట్రాన్స్ యొక్క అరేంజ్మెంట్ ఎలా ఉంటుంది, ఒక మాలిక్యూల్లో ఎలక్ట్రాన్స్ యాటమ్స్ మధ్యలో ఎలక్ట్రాన్స్ ఎలా అరేంజ్ అయి ఉన్నాయి అనేది లూయిస్ డాట్ స్ట్రక్చర్ ద్వారా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది, కానీ అది కాకుండా ఇంకా చాలా విషయాలు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. వాటి గురించి మనం 1 by 1 తెలుసుకుందాము. ఆ తర్వాత వ్యాలెన్స్ బాండ్ థియరీ అంటే ఏంటి, దీని పోస్టులేట్స్ ఏంటి, అండ్ సిగ్మా బాండ్, పై బాండ్ ఎలా ఫామ్ అవుతున్నాయి అనేది తెలుసుకుందాం. అయితే లూయిస్ థియరీ కోవలెంట్ బాండ్ ఎలా ఫామ్ అవుతుంది లేదా ఎందుకు ఫామ్ అవుతుంది అనే విషయాన్ని చెప్పలేకపోయింది. అండ్ నేచర్ ఆఫ్ ఫోర్సెస్, ఒక కోవలెంట్ బాండ్ ఫామ్ అవ్వాలంటే 2 ఆటమ్స్ ఫస్ట్ దగ్గరగా వచ్చి ఓవర్లాప్ అవ్వాలి. అలా అవ్వడానికి వాటి మధ్యలో ఎలాంటి ఫోర్సెస్ పనిచేస్తున్నాయి, అట్రాక్టివ్ ఫోర్సెసా, రిపల్సివ్ ఫోర్సెసా, ఏవి డామినేటింగ్ ఫోర్సెస్ అనేది కూడా చెప్పలేకపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి డిఫరెంట్ మాలిక్యూల్స్ ఫామ్ అవుతున్నప్పుడు డిఫరెంట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఏదైనా ఒక మాలిక్యూల్ ఫామ్ అవుతున్నప్పుడు స్టెబిలిటీ గెయిన్ చేస్తుంది అండ్ పొటెన్షియల్ ఎనర్జీ తగ్గుతుంది, కాబట్టి కొంత ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. అయితే డిఫరెంట్ మాలిక్యూల్స్కి డిఫరెంట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. సో ఎందుకు ఈ డిఫరెన్స్ ఉంది అనే విషయాన్ని చెప్పలేకపోయింది. కోవలెంట్ బాండ్ ఎలా ఫామ్ అవుతుంది, వాటి మధ్యలో ఎలాంటి ఫోర్సెస్ పనిచేస్తున్నాయో తెలిసినప్పుడు మాత్రమే ఈ ఎనర్జీలో ఎందుకు డిఫరెన్స్ వస్తుంది అనే విషయం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతుంది. సో ఫార్మేషన్ ఆఫ్ కోవలెంట్ బాండ్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది కాబట్టి, అండ్ ఫోర్సెస్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది కాబట్టి, ఈ విషయాన్ని కూడా అది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది అనమాట లూయిస్ థియరీ. ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక హైడ్రోజన్ మాలిక్యూల్ ఫామ్ అవ్వాలంటే ఒక సిగ్మా బాండ్ ఫామ్ అవ్వాలి, అండ్ ఫ్లోరిన్ మాలిక్యూల్ ఫామ్ అవ్వడానికి కూడా ఒక సిగ్మా బాండ్ ఫామ్ అవ్వాలి. రెండిట్లో సిగ్మా బాండే ఫామ్ అవుతున్నప్పటికీ హైడ్రోజన్ ఫామ్ అవుతున్నప్పుడు 436 కిలోజౌల్స్ ఫర్ మోల్ ఎనర్జీ రిలీజ్ అయితే, ఫ్లోరిన్ మాలిక్యూల్ ఫామ్ అవుతున్నప్పుడు 158 కిలోజౌల్స్ ఫర్ మోల్ ఎనర్జీ మాత్రమే రిలీజ్ అయింది. ఈ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది? రెండిట్లో 2 ఎలక్ట్రాన్స్ కంబైన్ అయ్యి సిగ్మా బాండే ఫామ్ అయింది, ఓన్లీ సింగిల్ బాండే ఉంది రెండిట్లో. 2 డయాటమిక్ మాలిక్యూల్సే అయినప్పటికి కూడా రిలీజింగ్ ఎనర్జీ అనేది డిఫరెన్స్ ఉంది. ఎందుకు అనేది లూయిస్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. నెక్స్ట్, ఒక మాలిక్యూల్ యొక్క షేప్ ఎలా ఉంటుంది లేదా జామెట్రీ ఎలా ఉంటుంది, ఈ విషయాలను కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. షేప్ అండ్ జామెట్రీని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. ఇదే కాకుండా ఆక్టెట్ రూల్ని ప్రపోజ్ చేసింది లూయిస్ థియరీ అనేది. ఆక్టెట్ రూల్ని ప్రపోజ్ చేసింది. ఈ రూల్ ప్రకారం చాలా మాలిక్యూల్స్, సెంట్రల్ యాటమ్ పైన 8 ఎలక్ట్రాన్స్ ఉన్నటువంటి చాలా మాలిక్యూల్స్ స్టేబుల్గా ఉన్నాయి. కానీ కొన్ని మాలిక్యూల్స్ సెంట్రల్ యాటమ్ పైన ఆక్టెట్ ఫామ్ లేకపోయినప్పటికి కూడా, అంటే సెంట్రల్ యాటమ్ పైన 8 ఎలక్ట్రాన్స్ కంటే తక్కువ ఉన్నా లేదా ఎక్కువ ఉన్నా కూడా కొన్ని మాలిక్యూల్స్ స్టేబుల్గా ఉన్నాయి. అవేంటంటే బెరీలియం క్లోరైడ్ అండ్ SF6 అండ్ BF3. బెరీలియం క్లోరైడ్లో సెంట్రల్ యాటమ్ బెరీలియం పైన 4 ఎలక్ట్రాన్సే ఉంటాయి. అదే SF6 తీసుకుంటే సెంట్రల్ యాటమ్ మీద 12 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. BF3లో సెంట్రల్ యాటమ్ మీద 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఎందుకు ఇలా ఉన్నప్పటికీ, అంటే సెంట్రల్ యాటమ్ మీద 8 ఎలక్ట్రాన్స్ లేనప్పటికి కూడా ఈ మాలిక్యూల్స్ ఎందుకు స్టేబుల్గా ఉన్నాయి అనే విషయాన్ని కూడా లూయిస్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది అనమాట. ఇవన్నీ డ్రాబ్యాక్స్. ఈ డ్రాబ్యాక్స్ని ఓవర్కమ్ చేయడానికి హిట్లర్ అండ్ లాండన్ ఫస్ట్ ఈ థియరీని ప్రపోజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత పోలింగ్ అండ్ స్లేటర్ కొంచెం ఎక్స్టెండ్ చేసి కొన్ని పోస్టులేట్స్ని ఇవ్వడం జరిగింది. అయితే ఈ థియరీ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే, అసలు కోవలెంట్ బాండ్ ఎలా ఫామ్ అవుతుంది, హౌ ఏ కోవలెంట్ బాండ్ ఈజ్ ఫార్మ్డ్. ఈ ఎయిమ్తో ఈ వ్యాలెన్స్ బాండ్ థియరీని ప్రపోజ్ చేయడం జరిగింది. వ్యాలెన్స్ బాండ్ థియరీ అంటే
ఓవర్లాపింగ్ కాన్సెప్ట్ అనమాట. యాటమ్స్ మధ్యలో ఉన్నటువంటి ఆర్బిటాల్స్ ఓవర్లాప్ అయ్యి కోవలెంట్ బాండ్ని ఫామ్ చేస్తున్నాయి. ఆ ఓవర్లాపింగ్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడమే ఈ వ్యాలెన్స్ బాండ్ థియరీ యొక్క మెయిన్ ఎయిమ్ అనమాట. అయితే మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఏదైనా ఒక మాలిక్యూల్ని ఎగ్జాంపుల్గా తీసుకొని ఎలా ఒక కోవలెంట్ బాండ్ని ఫామ్ చేసుకుంటుంది అనేది మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఫస్ట్ మనం సింపుల్ మాలిక్యూల్ అయినటువంటి హైడ్రోజన్ మాలిక్యూల్ని తీసుకుందాము. హైడ్రోజన్ మాలిక్యూల్ ఫామ్ అవ్వాలంటే 2 హైడ్రోజన్ యాటమ్స్ కంబైన్ అవ్వాలి ఫస్ట్. సో అలా కంబైన్ అవ్వడానికి వాటి మధ్యలో ఎలాంటి ఫోర్సెస్ పనిచేస్తున్నాయి, అంటే అట్రాక్టివ్ ఫోర్సెస్ ఉన్నాయా, రిపల్సివ్ ఫోర్సెస్ ఉన్నాయా అనేది చూద్దాం. ఫస్ట్ హైడ్రోజన్ మాలిక్యూల్ తీసుకుందాము. రెండు హైడ్రోజన్ యాటమ్స్ గ్యాసెస్ ఫేజ్లో ఒకదానికొకటి దూరంగా ఉంటాయి. అయితే ఎప్పుడైతే నియర్ బై స్పేస్కి వస్తాయో అప్పుడు వాటి మధ్యలో కొన్ని అట్రాక్టివ్ ఫోర్సెస్ అండ్ రిపల్సివ్ ఫోర్సెస్ పనిచేస్తూ ఉంటాయి. అంటే ఒక హైడ్రోజన్లో ఉన్నటువంటి న్యూక్లియస్ పక్కన ఉన్నటువంటి హైడ్రోజన్ యొక్క ఎలక్ట్రాన్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. అలాగే పక్కనున్న హైడ్రోజన్ యొక్క న్యూక్లియస్ కూడా ఈ హైడ్రోజన్ యొక్క ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. సో ఆ వేలో అట్రాక్టివ్ ఫోర్సెస్ పనిచేయడం వల్ల రెండు ఆటమ్స్ ఫస్ట్ దగ్గరగా వస్తాయి అన్నమాట. కానీ రిపల్సివ్ ఫోర్సెస్ కూడా ఉంటాయి. రెండు ఆటమ్స్లో నెగిటివ్ ఛార్జ్ ఉంది అండ్ న్యూక్లియస్లో పాజిటివ్ ఛార్జ్ కూడా ఉంది. సో ఆ వేలో రిపల్సివ్ ఫోర్సెస్ కూడా పనిచేస్తాయి. అయితే ఏ ఫోర్సెస్ అయితే డామినేట్ చేస్తాయో సో ఆ వేలోనే ఈ ఆటమ్స్ అనేవి మూవ్ అవుతాయి అన్నమాట. అయితే మనం ఏ ఫోర్సెస్ ఉన్నాయి వీటి మధ్యలో అనేది చెక్ చేద్దాం ఒకసారి. ఫస్ట్ అట్రాక్టివ్ ఫోర్సెస్ గురించి చూద్దాము. ఒక రెండు హైడ్రోజన్స్ ఏ అండ్ బి అని మనం ఏ అండ్ బి అని మనం నోటేషన్ ఇచ్చాము. సో ఏ అనే హైడ్రోజన్ యొక్క న్యూక్లియస్కి అదే హైడ్రోజన్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్కి మధ్యలో అట్రాక్షన్ ఉంటుంది. బి అనే హైడ్రోజన్ యొక్క న్యూక్లియస్కి అదే ఆటంలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ మధ్యలో కూడా అట్రాక్షన్ ఉంటుంది. అంతేకాకుండా ఏ అనే హైడ్రోజన్ యొక్క న్యూక్లియస్కి బిలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్కి మధ్యలో అట్రాక్షన్ ఉంటుంది. అలాగే బి న్యూక్లియస్కి అండ్ ఏ ఎలక్ట్రాన్స్కి మధ్యలో కూడా అట్రాక్షన్స్ ఉంటాయి. అంటే ఇలా 4 టైప్స్ ఆఫ్ అట్రాక్షన్స్ అనేవి ఆటమ్స్ మధ్యలో ఉన్నాయి. సో ఇవేం చేస్తున్నాయంటే ఆటమ్స్ని క్లోజ్గా రావడానికి యూజ్ అవుతున్నాయి అన్నమాట. అలాగే రిపల్సివ్ ఫోర్సెస్ ఏమన్నా చూద్దాం. ఎలక్ట్రాన్స్ మధ్యలో రిపల్సివ్ ఫోర్సెస్ ఉంటాయి. అంటే ఏ అండ్ బి ఆటమ్స్ మధ్యలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ రిపల్షన్స్ ఉంటాయి. అలాగే న్యూక్లియస్ రిపల్షన్స్ కూడా ఉంటాయి. ఇవేం చేస్తున్నాయంటే వీటిని ఈ ఆటమ్స్ని దూరంగా నెట్టేయడానికి ప్రయత్నిస్తున్నాయి అన్నమాట. ఎప్పుడైతే మరీ క్లోజ్గా వచ్చినప్పుడు ఇవి దూరంగా నెట్టేయడానికి ప్రయత్నిస్తుంటాయి. అయితే ఈ రెండు ఫోర్సెస్లో ఏ ఫోర్స్ డామినేటింగ్ ఉంటుందో అప్పుడు ఆ డామినేటింగ్ ఫోర్సే ఈ ఆటమ్స్ని ఆపరేట్ చేయడం స్టార్ట్ అవుతుంది. సో ఆ ఫోర్స్కి అనుకూలంగా, ఆ డామినేటింగ్ ఫోర్స్కి అనుకూలంగా ఆటమ్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి. ఈ కోవలెంట్ బాండ్ ఫార్మేషన్ని మనం ఒక డయాగ్రామ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేద్దాము. ఇది పొటెన్షియల్ ఎనర్జీ డయాగ్రామ్ ఆఫ్ హైడ్రోజన్ మాలిక్యూల్ అనమాట. ఎప్పుడైతే హైడ్రోజన్ యాటమ్స్ ఒక మాలిక్యూల్గా ఫామ్ అవుతాయో వాటి యొక్క పొటెన్షియల్ ఎనర్జీ తగ్గిపోతుంది అనమాట. ఇలా ఈ ఆరెంజ్ కలర్ లైన్ ఉంది కదా, ఈ ఆరెంజ్ కలర్ లైన్ అనేది ఈ పొటెన్షియల్ ఎనర్జీని చూపిస్తుంది అనమాట. యాటమ్స్ యొక్క పొటెన్షియల్ ఎనర్జీని చూపిస్తుంది అనమాట. ఇలా ఈ 2 యాటమ్స్ ఉన్నాయి కదా, ఇవి ఒకదానికొకటి దగ్గరగా వస్తూ ఒక స్టేజ్కి వచ్చేసరికి పొటెన్షియల్ ఎనర్జీ లీస్ట్కి వెళ్ళిపోతుంది అనమాట. అంటే చాలా తగ్గిపోతుంది అనమాట పొటెన్షియల్ ఎనర్జీ. అక్కడి నుంచి ఒకవేళ ఇంకా క్లోజ్ అయితే, ఆ ఆటమ్స్ ఇంకా క్లోజ్ అయితే మాత్రం పొటెన్షియల్ ఎనర్జీ పెరిగే అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే అప్పుడు రిపల్షన్స్ స్టార్ట్ అవుతాయి అనమాట. అట్రాక్షన్స్ అండ్ రిపల్షన్స్ రెండు బ్యాలెన్స్ అయినటువంటి స్టేజ్ ఇదనమాట. ఇక్కడ 74 పికోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు ఆ రెండు ఆటమ్స్, అంతకంటే ఎక్కువైతే ఇట్లా పొటెన్షియల్ ఎనర్జీ పెరిగిపోతుంది అనమాట. 74 పికోమీటర్స్ వరకు మాత్రమే క్లోజ్ అవ్వాలన్నమాట. అవి అక్కడ వరకు వచ్చినప్పుడు ఆర్బిటాల్స్ పర్ఫెక్ట్గా ఓవర్లాప్ అయ్యి మాలిక్యూల్ను ఫామ్ చేసుకుంటాయి అన్నమాట. ఇలా మాలిక్యూల్ ఫామ్ అయ్యేటప్పుడు 435.8 కిలోజౌల్స్ ఫర్ మోల్ బాండ్ ఎంథాల్పీ అనేది రిలీజ్ అవుతుందన్నమాట. ఆ రిలీజ్ అయ్యే ఎనర్జీని మనం బాండ్ ఎంథాల్పీ, అంటే ఆ బాండ్ ఫామ్ అయ్యేటప్పుడు లేదా బాండ్ బ్రేక్ అయ్యేటప్పుడు రిలీజ్ అయ్యే ఎనర్జీ లేదా తీసుకునే ఎనర్జీని మనం బాండ్ ఎంథాల్పీ అంటాం.
ఇక్కడ హైడ్రోజన్ మాలిక్యూల్ ఫామ్ అవ్వడానికి 435.8 కిలోజౌల్స్ ఫర్ మోల్ బాండ్ ఎంథాల్పీ అనేది రిలీజ్ అయిందనమాట. ఇక్కడ ఇలా ఒక కోవలెంట్ బాండ్ ఎలా ఫామ్ అవుతుంది అనేది మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. యాటమ్స్ యొక్క ఆర్బిటాల్స్ ఓవర్లాప్ అవ్వడం వల్ల, యాటమ్స్ యొక్క ఆర్బిటాల్స్ ఓవర్లాప్ అయ్యి స్టెబిలైజ్ అవ్వడం వల్ల సమ్ ఎనర్జీని రిలీజ్ చేసి స్టేబిలైజ్డ్ ఫామ్లోకి వెళ్ళిపోయి ఒక మాలిక్యూల్ అనేది ఎగ్జిస్ట్ అవుతుందన్నమాట. నెక్స్ట్ మనం ఆర్బిటాల్ ఓవర్లాపింగ్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇప్పుడు VBT అంటేనే మనకి ఆర్బిటాల్ ఓవర్లాప్ కాన్సెప్ట్ అనమాట. ఆర్బిటాల్స్ ఎలా ఓవర్లాప్ అవుతాయి, వాటికి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి, ఆర్బిటాల్స్ ఓవర్లాప్ అవ్వడానికి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ ఏంటి అని తెలుసుకోవడమే మనం వ్యాలెన్స్ బౌండ్ థియరీ అనమాట. ఈ థియరీలో కొన్ని పాస్టులేట్స్ ఉన్నాయి. ఈ పాస్టులేట్స్ మనకి ఆర్బిటాల్ ఓవర్లాప్ కాన్సెప్ట్ని చాలా క్లియర్గా అర్థమయ్యేలా చేస్తాయి అన్నమాట. అయితే పాస్టులేట్స్కి వెళ్ళడానికంటే ముందు అసలు ఎలా ఓవర్లాప్ అవుతాయి అంటే, ఎగ్జాంపుల్గా హైడ్రోజన్ మాలిక్యూల్ తీసుకుందాము. ఇలా రెండు యాటమ్స్ ఒకదానికొకటి దగ్గరగా వచ్చినప్పుడు యాటమ్స్లో ఉన్నటువంటి అటామిక్ ఆర్బిటాల్స్ అనేవి ఇలా ఓవర్లాప్ అవ్వడం జరుగుతుంది. జరిగి హైడ్రోజన్ మాలిక్యూల్ అనేది ఇలా ఫామ్ అవుతుందన్నమాట. ఇలా అటామిక్ ఆర్బిటాల్స్ ఒకదానికొకటి ఇలా ఓవర్లాప్ అవ్వడాన్ని మనం పార్షియల్ ఇంటర్పెనెట్రేషన్ అంటాము, లేదా పార్షియల్ మెర్జింగ్ ఆఫ్ ఆర్బిటాల్స్ అని కూడా అనొచ్చు అనమాట. ఇంటర్పెనెట్రేషన్ అనొచ్చు, లేదా పార్షియల్ మెర్జింగ్ ఆఫ్ ఆర్బిటాల్స్. ఇలా మెర్జ్ అవ్వడాన్ని మనం ఓవర్లాపింగ్ అంటాం. ఇంటర్పెనెట్రేషన్ అన్నా, మెర్జింగ్ అన్నా, ఓవర్లాప్ అన్నా ఒకటే అనమాట. ఇలా ఆర్బిటాల్స్ నియర్ బై డిస్టెన్స్లో ఉన్నప్పుడు ఓవర్లాప్ అయ్యి ఒక ఎలక్ట్రాన్ డెన్సిటీని షేర్ చేసుకోవడం స్టార్ట్ అవుతుంది అనమాట. దాన్ని మనం కోవలెంట్ బాండ్ అంటాము. ఇలా కోవలెంట్ బాండ్ ఫామ్ అవ్వడానికి కారణం ఏంటి అంటే ఓవర్లాపింగ్ ఆఫ్ ఆర్బిటాల్స్ అనమాట. ఓవర్లాపింగ్ ఆఫ్ ఆర్బిటాల్స్. ఈ విధంగా వ్యాలెన్స్ బాండ్ థియరీ అనేది కోవలెంట్ బాండ్ ఎలా ఫామ్ అవుతుంది అనేది ఓవర్లాపింగ్ మెథడ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. ఇప్పుడు వన్ బై వన్ మనం పాస్టులేట్స్ చూద్దాం. వ్యాలెన్స్ బాండ్ థియరీ యొక్క పాస్టులేట్స్ చూద్దాము. ఫస్ట్ పాస్టులేట్ వచ్చేసరికి ఫస్ట్ వన్, కోవలెంట్ బాండ్ is formed by overlapping of atomic orbitals. యాక్చువల్గా వ్యాలెన్స్ బాండ్ థియరీ యొక్క మెయిన్ ఎయిమే కోవలెంట్ బాండ్ ఎలా ఫామ్ అవుతుందో చెప్పడం అనమాట. సో ఓవర్లాపింగ్ వల్లే కోవలెంట్ బాండ్ ఫామ్ అవుతుందని వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట ఈ థియరీలో. ఇలా రెండు యాటమ్స్ ఇలా నియర్ బై డిస్టెన్స్కి వచ్చినప్పుడు అటామిక్ ఆర్బిటాల్స్ ఓవర్లాప్ అయ్యి ఒక ఎలక్ట్రాన్ డెన్సిటీని షేర్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఎలక్ట్రాన్స్ ఇక్కడ పేరప్ అవుతాయి అన్నమాట. Only off-filled orbitals with electrons of opposite spin can overlap. ఓవర్లాప్ అవ్వాలి అంటే ఆ ఆర్బిటాల్స్ యొక్క రిక్వైర్మెంట్స్ ఉన్నాయన్నమాట. అవేంటంటే ఓన్లీ సింగ్లీ ఫిల్డ్ ఆర్బిటాల్స్ అనమాట. అంటే ఆ ఫిల్డ్ ఆర్బిటాల్స్ మాత్రమే ఓవర్లాపింగ్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేస్తాయన్నమాట. అండ్ అపోజిట్ స్పిన్ కూడా ఉండాలి. రెండు ఆర్బిటాల్స్ ఓవర్లాప్ అవ్వాలి అంటే వాటి యొక్క ఎలక్ట్రాన్ స్పిన్ ఓరియంటేషన్ అనేది అపోజిట్లో ఉండాలన్నమాట. అలా ఉన్నప్పుడు మాత్రమే ఈ ఓవర్లాపింగ్ పాసిబుల్ అవుతుంది అండ్ కోవలెంట్ బాండ్ కూడా ఫామ్ అవుతుంది అనమాట. ఇక్కడ చూపిస్తున్నట్టుగా రెండు హైడ్రోజన్స్లో ఉన్నటువంటి అటామిక్ ఆర్బిటాల్స్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ అపోజిట్ స్పిన్తో ఉందన్నమాట. ఇవి రెండు 1s ఆర్బిటాల్స్. ఇవి రెండు మెర్జ్ అవ్వడం వల్ల లేదా ఓవర్లాప్ అవ్వడం వల్ల ఒక కోవలెంట్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి
ఈ ఓవర్లాపింగ్ అనేది ఎంత స్ట్రాంగ్ అయితే అంటే ఎంత ఎక్స్టెంట్లో ఓవర్లాప్ అయితే అంత స్ట్రాంగ్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది, అది ఓకే. కానీ ఓవర్లాపింగ్ అనేది లెస్ దాన్ 50% ఉండాలి. అంతకంటే ఎక్కువ ఓవర్లాప్ అయినప్పుడు కూడా రిపల్షన్స్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో అలా రిపల్షన్స్ స్టార్ట్ అవ్వద్దు అంటే లెస్ దాన్ 50%, కానీ ఆ 50%లో ఎంతైతే ఎక్కువ ఎక్స్టెంట్ ఆఫ్ ఓవర్లాపింగ్ ఉంటుందో అంత స్ట్రాంగ్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో ఓవర్లాపింగ్ అనేది లెస్ దాన్ 50% అవ్వాలి, కానీ ఆ 50%లో మాత్రం ఎంత ఎక్కువ ఓవర్లాప్ అయితే అంత స్ట్రాంగ్ కోవలెంట్ బాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఈ ఒక కోవలెంట్ బాండ్ ఫామ్ అయినప్పుడు దాని యొక్క స్ట్రెంగ్త్ అనేది దేనివల్ల డిసైడ్ అవుతుందంటే ఓవర్లాపింగ్ యొక్క ఎక్స్టెన్షన్ అనమాట, ఎక్స్టెంట్ ఆఫ్ ఓవర్లాపింగ్ అనమాట. అంటే ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓవర్లాపింగ్ జరిగిందో దాని మీదనే ఆ బాండ్ యొక్క స్ట్రెంగ్త్ ఏంటి అనేది అర్థమైపోతుంది అనమాట. ఎక్స్టెంట్ ఆఫ్ ఓవర్లాపింగ్ ఈజ్ ప్రపోర్షనల్ టు స్ట్రెంగ్త్ ఆఫ్ బాండ్. ఎక్స్టెంట్ ఆఫ్ ఓవర్లాపింగ్ ఈజ్ ప్రపోర్షనల్ టు స్ట్రెంగ్త్ ఆఫ్ బాండ్. స్ట్రెంగ్త్ ఆఫ్ బాండ్ ఎక్కువ ఉంది అంటే రిలీజింగ్ ఆఫ్ బాండ్ ఎనర్జీ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. బాండ్ లెంత్ మాత్రం తక్కువ ఉంటుంది. ఒక బాండ్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంది అంటే బాండ్ ఎనర్జీ ఎక్కువ రిలీజ్ అవుతుంది అండ్ బాండ్ లెంత్ మాత్రం తక్కువ ఉంటుంది. ఎందుకంటే స్ట్రాంగ్ బాండ్ కాబట్టి రెండు యాటమ్స్ ఒకదానికొకటి క్లోజ్గా వస్తాయి, మోర్ ఓవర్లాపింగ్ ఉంటుంది కాబట్టి బాండ్ లెంత్ అనేది తక్కువ ఉంటుంది అనమాట. సో ఓవర్లాపింగ్ ఈజ్ ప్రపోర్షనల్ టు బాండ్ స్ట్రెంగ్త్ అండ్ బాండ్ ఎనర్జీ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బాండ్ లెంత్. బాండ్ ఎనర్జీకి బాండ్ లెంత్ అనేది అపోజిట్ ఉంటుంది. బాండ్ లెంత్ తక్కువ ఉంటే బాండ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, బాండ్ ఎనర్జీ తక్కువ ఉంటే బాండ్ లెంత్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి మనకి 2 టైప్స్ ఆఫ్ ఓవర్లాపింగ్స్ ఉన్నాయన్నమాట. ఈ అటామిక్ ఆర్బిటాల్స్ ఓవర్లాప్ అవ్వాలంటే 2 టైప్స్ ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే యాక్సియల్ ఓవర్లాపింగ్, దాన్ని మనం హెడ్ ఆన్ ఓవర్లాపింగ్ అంటాం. ఆ విధంగా ఓవర్లాప్ అయినప్పుడు మనకి సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది. రెండోది ఏంటంటే ప్యారలల్ ఓవర్లాపింగ్, దాన్ని సైడ్ వైజ్ ఓవర్లాపింగ్ అంటాం లేదా లాటరల్ ఓవర్లాపింగ్ అంటాం. ఇక్కడ మనకి పై బాండ్ ఫామ్ అవుతుంది అనమాట. అంటే మనకి 2 టైప్స్ ఆఫ్ ఓవర్లాపింగ్స్ ఉన్నాయి అటామిక్ ఆర్బిటాల్స్ మధ్యలో. అంటే ఎస్ఎస్ ఆర్బిటాల్స్ మధ్యలో ఓవర్లాపింగ్ ఉండొచ్చు, ఎస్పీ ఆర్బిటాల్స్ మధ్యలో ఓవర్లాపింగ్ ఉండొచ్చు, పీపీ ఆర్బిటాల్స్ మధ్యలో కూడా ఓవర్లాపింగ్ ఉండొచ్చు అనమాట. సో అండ్ పీడి ఆర్బిటాల్స్ మధ్యలో కూడా ఓవర్లాపింగ్ ఉండొచ్చు. అయితే ఇక్కడ సిగ్మా అండ్ పై 2 టైప్స్ ఆఫ్ బాండ్స్ ఫామ్ అవుతున్నాయి. అయితే సిగ్మా బాండ్ ఫామ్ అవ్వాలంటే ఎలాంటి ఓవర్లాపింగ్ ఉంటుంది లేదా ఎలాంటి ఓవర్లాపింగ్ ఉన్నప్పుడు సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది అనేది మనం ఇక్కడ తెలుసుకుందాము. యాక్సియల్ ఓవర్లాపింగ్ లేదా హెడ్ ఆన్ ఓవర్లాపింగ్. ఆర్బిటాల్స్ రెండు సేమ్ ఒకే యాక్సిస్లో హెడ్ ఆన్ అంటే ఒకటి ఎదురెదురుగా అనమాట వచ్చి ఓవర్లాప్ అయితే మనకి సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది అనమాట. అలాగే రెండోది ఏంటంటే ప్యారలల్ ఓవర్లాపింగ్ లేదా సైడ్ వైజ్ ఓవర్లాపింగ్ అనొచ్చు లేదా లాటరల్ ఓవర్లాపింగ్ అనొచ్చు. ఇలా ఓవర్లాప్ అవ్వడం వల్ల మనకి పై బాండ్ ఫామ్ అవుతుంది. అంటే ఈ ఆర్బిటాల్స్ న్యూక్లియర్ యాక్సిస్కి పర్పెండిక్యులర్గా ఉంటాయి, కానీ రెండు ఆర్బిటాల్స్ ఒకదానికొకటి ప్యారలల్గా ఉంటాయి అన్నమాట. ఇది మనం డయాగ్రామ్స్ చూస్తే ఇంకా ఈజీగా అర్థమైపోతుంది. నెక్స్ట్ ఇలా ప్యారలల్ ఓవర్లాపింగ్ వల్ల లేదా లాటరల్ ఓవర్లాపింగ్ లేదా సైడ్ వైజ్ ఓవర్లాపింగ్ వీటి వల్ల మనకి పై బాండ్ అనేది ఫామ్ అవుతుంది. అయితే హెడ్ ఆన్ ఓవర్లాపింగ్ అనేది స్ట్రాంగ్ ఉంటుందన్నమాట. అంటే ఓవర్లాపింగ్ ఈజీగా ఉంటుంది, వాటికి ఓవర్లాపింగ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఓవర్లాపింగ్ కూడా ఎక్కువ ఉంటుందన్నమాట. ఎక్కువ ఓవర్లాపింగ్ ఉన్నప్పుడు ఆ బాండ్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. అదే ప్యారలల్ ఓవర్లాపింగ్ వచ్చేసరికి ఓవర్లాపింగ్ అనేది అంత సిగ్మా బాండ్ అంటే యాక్సియల్ ఓవర్లాపింగ్కి ఉన్నంత ఫెసిలిటీ ఈ ప్యారలల్ ఓవర్లాపింగ్లో లేదు, సైడ్ వైజ్ ఓవర్లాపింగ్లో. ఎందుకంటే వాటి యొక్క డైరెక్షన్ అంత సూటబుల్ కాదనమాట. సో ఆ వేలో పై బాండ్ అనేది వీక్ బాండ్ అనమాట. సిగ్మా బాండ్తో కంపేర్ చేసుకున్నప్పుడు పై బాండ్ అనేది వీక్ బాండ్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ది ఓవర్లాపింగ్ ఆర్బిటాల్స్ మస్ట్ హ్యావ్ సేమ్ సైన్. ఓవర్లాప్ అవ్వాలి అంటే ఎలా అయితే
ఆఫ్ ఫిల్డ్ ఆర్బిటాల్స్ మాత్రమే ఓవర్లాప్కి ఎలా సూటబుల్ అవుతాయో అలాగే ఆ ఆర్బిటాల్స్ యొక్క వేవ్ సైన్ కూడా, ఎలక్ట్రాన్ వేవ్ సైన్ కూడా మనకి సేమ్ సైన్ ఉండాలన్నమాట. అంటే ఒక ఆర్బిటాల్ తీసుకుంటే దానికి ప్లస్ అండ్ మైనస్ సైన్స్ ఉంటాయి కదా. సో రెండు అటామిక్ ఆర్బిటాల్స్, రెండు యాటమ్స్ యొక్క అటామిక్ ఆర్బిటాల్స్ మెర్జ్ అవ్వాలి అంటే, ఓవర్లాప్ అవ్వాలి అంటే వాటి యొక్క సైన్ రెండు సేమ్ ఉండాలన్నమాట. అంటే ప్లస్ ప్లస్ సైడ్ అండ్ మైనస్ మైనస్ సైడ్ మాత్రమే ఓవర్లాప్ అయ్యే అవకాశం ఉంది. మనం డయాగ్రామ్స్లో ఈజీగా అర్థమవుతుంది. ఇలా ఒక ప్లస్ మైనస్ ఉంటుంది ఏదైనా ఒక ఆర్బిటాల్ తీసుకున్నప్పుడు. ఇంకొక ఆర్బిటాల్ ఏదైతే ఓవర్లాప్ అవ్వాలనుకుంటుందో ఆ ఆర్బిటాల్ కూడా ప్లస్ సైన్ ఉన్నటువంటి ఈ సైడ్ మాత్రమే అది ఓవర్లాప్ అవ్వడానికి పాసిబిలిటీ ఉందన్నమాట. అంటే సేమ్ సైన్ ఉన్నప్పుడు మాత్రమే ఆర్బిటాల్స్ ఓవర్లాప్ అవుతాయి. ఒకవేళ ప్లస్ ప్లస్ అవసరం లేదు, మైనస్ మైనస్ ఉన్నా కూడా ఆర్బిటాల్స్ అనేవి ఓవర్లాప్ అయ్యి బాండ్ ఫామ్ అవుతుంది అనమాట. కోవలెంట్ బాండ్ అనేది ఇలా ఫామ్ అవుతుంది. అయితే ఇవి వీటి యొక్క డైరెక్షన్స్ అంటే పీ ఆర్బిటాల్స్ అనేవి XYZ డైరెక్షన్స్లో ఉంటాయి. అయితే ఏదైనా ఒక PX డైరెక్షన్లో ఉన్నటువంటి ఆర్బిటాల్ ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటే, ఓవర్లాపింగ్లో ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటే సేమ్ అదే PXలో ఉన్నటువంటి వేరే ఆర్బిటాల్ అనేది యూజ్ అవుతుందన్నమాట. అంటే ఇక్కడ డైరెక్షన్ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇలా ఉంది, ఒకటి PY డైరెక్షన్లో ఉందనుకుందాం, ఒకటి PX డైరెక్షన్లో ఉందనుకుందాం. సో ఇక్కడ మనకి డైరెక్షన్ అనేది సెట్ అవ్వట్లేదు. సో ఓరియంటేషన్ అనేది నాట్ సూటబుల్ ఫర్ ద ఓవర్లాపింగ్. ఒక కెమికల్ బాండ్ ఫామ్ అవ్వాలంటే ఇలాంటి ఓరియేషన్స్ అనేవి సెట్ అవ్వవు అనమాట. రెండు అటామిక్ ఆర్బిటాల్స్, రెండు P ఆర్బిటాల్స్ ఓవర్లాప్ అవ్వాలంటే అవి రెండు PXలో ఉండాలి, లేదా PY లేదా PZ ఆర్బిటాల్స్ అయి ఉండాలన్నమాట. ఒకటి PX ఒకటి PY అవ్వడం వల్ల ఆర్బిటాల్ ఓవర్లాపింగ్ అనేది జరగదు, కోవలెంట్ బాండ్ కూడా ఫామ్ అవ్వదు. ఓరియంటేషన్ అండ్ ఆఫ్ ఫిల్డ్ ఆర్బిటాల్స్ అనేవి మెయిన్ రిక్వైర్మెంట్స్ అనమాట ఈ ఓవర్లాపింగ్కి. అయితే మనకి 2 టైప్స్ ఆఫ్ బాండ్స్ ఫామ్ అవుతున్నాయి. అందులో ఒకటి 2 టైప్స్ ఆఫ్ బాండ్స్ ఫామ్ అవుతున్నాయి. అందులో ఒకటి ఏంటంటే సిగ్మా బాండ్. ఫస్ట్ మనం సిగ్మా బాండ్ గురించి చూద్దాం. సిగ్మా బాండ్ అనేది యాక్సియల్ ఓవర్లాపింగ్ వల్ల ఫామ్ అవుతుంది, లేదా హెడ్ ఆన్ ఓవర్లాపింగ్ అనొచ్చు. ఈ సిగ్మా బాండ్ ఏ మాలిక్యూల్స్లో ఫామ్ అవుతుంది, ఏ ఆర్బిటాల్స్ కలవడం వల్ల, మెర్జ్ అవ్వడం వల్ల, లేదా ఏ ఆర్బిటాల్స్ ఓవర్లాప్ అవ్వడం వల్ల ఈ సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది అనేది మనం ఇక్కడ క్లియర్గా తెలుసుకుందాం. మనం ఎగ్జాంపుల్స్తో చెప్తాను. ఫస్ట్ ఏంటంటే SS ఓవర్లాపింగ్ ఉంటుంది, అంటే S అండ్ S ఆర్బిటాల్స్ మధ్యలో ఓవర్లాపింగ్ ఉంటుంది. నెక్స్ట్ SP ఆర్బిటాల్స్ మధ్యలో ఓవర్లాపింగ్ ఉంటుంది. నెక్స్ట్ PP, రెండు P ఆర్బిటాల్స్ మధ్యలో కూడా ఓవర్లాపింగ్ ఉంటుంది. ఇవన్నీ మనకి సిగ్మా బాండ్ని ఫామ్ చేయగలవు అనమాట. ఈ అన్ని రకాల ఓవర్లాపింగ్స్ సిగ్మా బాండ్ని మనకి ఫామ్ చేయగలవు. పై బాండ్ ఫామ్ చేసే ఓవర్లాపింగ్స్ మళ్ళీ వేరే ఉంటాయి, దీని తర్వాత చెక్ చేసుకుందాం. ఇక్కడ చూద్దాం మనం S అండ్ S ఈ రెండు ఆర్బిటాల్స్ ఓవర్లాప్ అవ్వడం వల్ల ఎలక్ట్రాన్స్ అనేవి షేర్ అవుతున్నాయి. ఎలక్ట్రాన్స్ షేర్ అయ్యి కోవలెంట్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఇలా ఒక యాక్సిస్లో ఈ రెండు ఆర్బిటాల్స్ ఓవర్లాప్ అవ్వడాన్ని యాక్సియల్ లేదా హెడ్ ఆన్ ఓవర్లాపింగ్ అనొచ్చు అనమాట. ఇలా ఓవర్లాప్ అయ్యి బాండ్ ఫామ్ అయిన తర్వాత దాన్ని SS ఓవర్లాపింగ్ అనొచ్చు, లేదా సిగ్మా ఓవర్లాపింగ్ అనొచ్చు. ఈ వేలో మనకి కోవలెంట్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ S ఆర్బిటాల్స్ నాన్ డైరెక్షనల్, అంటే వీటికంటూ ఒక డైరెక్షన్ ఉండదు అనమాట. ఇది ఒక స్పెరికల్లీ సిమెట్రికల్ షేప్ అనమాట వీటికి ఉన్నది. సో ఇలా ఉండడం వల్ల వీటి యొక్క ఓవర్లాపింగ్ కూడా రెండు P ఆర్బిటాల్స్ మధ్యలో ఉన్నటువంటి ఓవర్లాపింగ్ ఎంత ఉంటుందో అంత ఓవర్లాపింగ్ వీటిలో ఉండదన్నమాట, కొంచెం తక్కువ ఉంటుంది. సో రెండు S ఆర్బిటాల్స్ మధ్య జరిగే ఓవర్లాపింగ్ తక్కువ ఉండడానికి కారణం ఏంటి అంటే నాన్ డైరెక్షనల్ ఆర్బిటాల్స్ అయ్యేసరికి, స్పెరికల్లీ సిమెట్రికల్ ఆర్బిటాల్స్ అయ్యేసరికి వీటి మధ్యలో ఓవర్లాపింగ్ అనేది రెండు P ఆర్బిటాల్స్ మధ్యలో ఓవర్లాపింగ్ కంటే తక్కువ ఉంటుందన్నమాట. అయితే మనం ఎగ్జాంపుల్ కూడా తీసుకొని చెప్తే మనకి ఇంకా ఈజీగా అర్థమవుతుంది ఎలా ఈ రెండు S ఆర్బిటాల్స్ ఓవర్లాప్ అయ్యి
మనకి సిగ్మా బాండ్ని ఫామ్ చేస్తున్నాయి అనేది, ఏ మాలిక్యూల్స్ ఈ టైప్ ఆఫ్ ఓవర్లాపింగ్ కిందకి వస్తే కూడా చూద్దాం మనం. అయితే ఈ ఎస్ ఆర్బిటాల్స్ ఎప్పుడు పై బాండ్ని ఫామ్ చేయవు. పై బాండ్ ఫామ్ అయింది అంటే ఖచ్చితంగా అది పి ఆర్బిటాల్స్ వల్ల లేదా పిడి ఆర్బిటాల్స్ వల్ల అవుతుందే కానీ ఎస్ ఆర్బిటాల్ వల్ల పై బాండ్ అనేది ఫామ్ అవ్వదు అనమాట. మనం నెక్స్ట్ చెప్పుకుందాం దాని గురించి. అయితే ఇప్పుడు సిగ్మా బాండ్ ఫామ్ అవ్వడానికి 3 టైప్స్ ఆఫ్ ఓవర్లాపింగ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఎస్ఎస్ ఓవర్లాపింగ్, రెండోది ఎస్పి ఓవర్లాపింగ్, మూడోది పిపి ఓవర్లాపింగ్. ఎలాంటి ఓవర్లాపింగ్కి ఎలాంటి మాలిక్యూల్స్ ఫామ్ అవుతున్నాయి అనేది మనం క్లియర్గా చూద్దాం ఇక్కడ. ఫస్ట్ వచ్చేసరికి ఎస్ఎస్ ఓవర్లాపింగ్ అనమాట. అంటే 2 యాటమ్స్ ఓవర్లాప్ అవ్వాలి అంటే, 2 యాటమ్స్ యొక్క ఆర్బిటాల్స్ ఓవర్లాప్ అవ్వాలి అంటే వ్యాలెన్స్ షెల్లో ఆ 2 యాటమ్స్ యొక్క ఆర్బిటాల్స్ ఎస్ ఆర్బిటాల్స్ అవ్వాలి ఈ కేటగిరీ కిందికి రావాలంటే. సో మనం హైడ్రోజన్ మాలిక్యూల్ తీసుకుందాం. 2 హైడ్రోజన్ యాటమ్స్ ఒకదానికొకటి క్లోజ్గా వచ్చినప్పుడు వాటిల్లో ఉన్నటువంటి 1s1 1s1 ఆర్బిటాల్స్, ఇవి 2 ఒక్కొక్క ఎలక్ట్రాన్తో ఫిల్ అయి ఉన్నాయన్నమాట. సింగ్లీ ఆక్యుపైడ్ ఆర్బిటాల్స్ అనమాట. ఇవి ఎప్పుడైతే ఒకదానికొకటి దగ్గరగా వస్తాయో, అట్రాక్టివ్ ఫోర్సెస్ వల్ల ఒకదానికొకటి యాటమ్స్ దగ్గరగా వస్తాయో, అప్పుడు వీటి మధ్యలో ఒక ఓవర్లాపింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓవర్లాపింగ్ జరిగితే సిగ్మా బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఎందుకంటే ఇవి యాక్సియల్ ఓవర్లాపింగ్ జరుగుతుంది అనమాట. వీటి మధ్యలో సిగ్మా బాండ్ ఫామ్ అయ్యి హైడ్రోజన్ మాలిక్యూల్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అనమాట. ఇది ఎస్ఎస్ ఓవర్లాపింగ్. 2 ఎస్ ఆర్బిటాల్స్ ఉన్నటువంటి యాటమ్స్ ఓవర్లాప్ అవడం వల్ల ఒక మాలిక్యూల్ ఫామ్ అయితే దాన్ని మనం ఎస్ఎస్ ఓవర్లాపింగ్ అంటామన్నమాట. ఈ విధంగా ఎస్ఎస్ ఓవర్లాపింగ్ ఎలా జరుగుతుందో చూసాం మనం. నెక్స్ట్ ఎస్పి ఓవర్లాపింగ్ ఎలా జరుగుతుంది, ఇలా జరిగినప్పుడు ఎలాంటి మాలిక్యూల్స్ ఫామ్ అవుతున్నాయి అని ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేద్దాము. ఇక్కడ ఒక ఎస్ ఆర్బిటాల్ నుండి ఒక పి ఆర్బిటాల్ ఉండాలంటే మనం హెచ్ఎఫ్ని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. మనం ఒక ఫ్లోరిన్ యాటమ్ని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఒక హైడ్రోజన్ యాటమ్ అండ్ ఒక ఫ్లోరిన్ యాటమ్. ఫ్లోరిన్ యాటంలో ఉన్నటువంటి పి ఆర్బిటాల్ అనమాట ఇది. ఇవి కూడా ప్లస్ ప్లస్ సైన్ సైడే ఓవర్లాప్ అవుతాయి. ఓవర్లాప్ అవడం వల్ల ఒక ఎస్పి ఓవర్లాపింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ జరిగి ఒక సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది. దాన్ని ఎస్పి సిగ్మా బాండ్ అనొచ్చు, లేదా ఇదే ప్రాసెస్ని మనం ఎస్పి ఓవర్లాపింగ్ అని కూడా అనొచ్చు. ఇలా ఒకదానికొకటి మెర్జ్ అవుతూ ఉంటాయి అన్నమాట. మెర్జ్ అయ్యి కోవలెంట్ బాండ్ని ఫామ్ చేసుకుంటాయి. ఒక ఎస్ ఆర్బిటాలు ఒక పి ఆర్బిటాలు మెర్జ్ అయ్యి కోవలెంట్ బాండ్ని ఫామ్ చేసుకుంటున్నాయి. దీన్నే మనం ఎస్పి ఓవర్లాపింగ్ అంటున్నాం. వీటి మధ్యలో ఒక ఎస్ ఆర్బిటాల్ ఒక పి ఆర్బిటాల్ మధ్యలో ఒక సిగ్మా బాండ్ అనేది ఫామ్ అయింది. ఎగ్జాంపుల్గా మనం హైడ్రోజన్ ఫ్లోరైడ్ హెచ్ఎఫ్ని తీసుకుందాం. హెచ్సిఎల్ తీసుకోవచ్చు, హెచ్పిఆర్ తీసుకోవచ్చు, అండ్ హెచ్ఐ కూడా తీసుకోవచ్చు. మనం అయితే ఇక్కడ హెచ్ఎఫ్ని తీసుకుందాం. హైడ్రోజన్లో 1s1 ఆర్బిటాల్ ఉంటుంది. ఫ్లోరిన్లో 1s2 2s2 2p5. ఎందుకంటే దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇది. దీని యొక్క అటామిక్ నెంబర్ వచ్చేసరికి 9 కాబట్టి ఇలా ఉంటుంది. సో వ్యాలెన్స్ షెల్లో మాత్రం 2s2 2p5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇవి 2px 2py 2pz ఆర్బిటాల్స్. ఇందులో కూడా ఎలక్ట్రాన్స్ ఫిల్ అయి ఉన్నాయి. ఒక్క దాంట్లో అంటే 2pz ఆర్బిటాల్లో అనుకుందాం మనం.
అందులో మాత్రం సింగిలీ ఆక్యుపైడ్ ఆర్బిటాల్ అనమాట అది. ఈ ఒక ఎలక్ట్రాన్ ఉన్నటువంటి ఆర్బిటాల్ అండ్ హైడ్రోజన్లో ఉన్నటువంటి 1s1 ఆర్బిటాల్ అండ్ దీంట్లో ఉన్నటువంటి ఫ్లోరిన్లో ఉన్నటువంటి ఒక సింగిలీ ఆక్యుపైడ్ p ఆర్బిటాల్, ఇవి రెండు ఓవర్లాప్ అవడం వల్ల హైడ్రోజన్ ఫ్లోరైడ్ మాలిక్యూల్ అనేది ఫామ్ అవుతుంది. ఆ రెండింటి మధ్యలో సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది అనమాట. ఇక్కడ చూస్తే మనకి 2pzలో ఓన్లీ ఒక ఎలక్ట్రానే ఉంది, అంటే ఇది ఓవర్లాపింగ్కి సూటబుల్ ఆర్బిటాల్ అనమాట. హైడ్రోజన్లో కూడా ఒకటే ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి అది కూడా ఓవర్లాపింగ్కి సూటబుల్ అనమాట. ఈ విధంగా హైడ్రోజన్ ఫ్లోరైడ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. మన కన్వీనియన్స్ కోసం మనం ఒక సైడ్ రాసుకుందాం వాటిని. అంటే మిగతావన్నీ చూపించకుండా ఓన్లీ p ఆర్బిటాల్, ఏదైతే సింగిలీ ఆక్యుపైడ్ p ఆర్బిటాల్ ఉంది కదా 2pz1, దాన్ని మాత్రమే చూపించడం జరిగింది ఇక్కడ. ఇవి రెండు ఓవర్లాప్ అవ్వడం వల్ల ఇది ఒక sp ఓవర్లాపింగ్ అనమాట. sp ఓవర్లాప్ అవ్వడం వల్ల సిగ్మా బాండ్ ఫామ్ అవుతుందని మనం ముందే చెప్పుకున్నాము. సిగ్మా బాండే ఉందన్నమాట. ఈ హైడ్రోజన్ ఫ్లోరైడ్ మధ్యలో సిగ్మా బాండే ఉంది. అలాగే HCl, HBr అండ్ HI వీటి మధ్యలో కూడా సిగ్మా బాండ్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. ఇదేమో హైడ్రోజన్ యాటమ్, ఇదేమో ఫ్లోరిన్ యాటమ్. ఆర్బిటాల్ ఓరియంటేషన్ ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుందన్నమాట. ఫ్లోరిన్లో ఉన్నటువంటి 2pz1 అనే ఆర్బిటాల్ ఒకే ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి ఆ ఫిల్డ్ ఆర్బిటాల్ కాబట్టి అది ఓవర్లాపింగ్లో ఇన్వాల్వ్ అవుతుంది అనమాట. 2pzలో ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాన్ అండ్ 1s1లో ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాన్, ఈ రెండు మెర్జ్ అయ్యి ఒక సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది అనమాట. అయితే మనకి HF, HCl, HBr అండ్ HI ఇవన్నీ కూడా ఇలాంటి ప్రాసెస్లోనే సిగ్మా బాండ్స్ని ఫామ్ చేసుకుంటాయి. కాకపోతే వీటిలో ఏది స్ట్రాంగ్ బాండ్ అనేది చెక్ చేస్తే ఏదైతే యాటమ్ అంటే అన్నిట్లో హైడ్రోజన్ ఉంది, అన్నిట్లలో హైడ్రోజన్ ఉంది, మనం డిఫరెన్షియేట్ చేయాల్సింది హాలోజన్స్ని. ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఇవి ఉన్నాయి కదా, వీటి యొక్క క్వాంటమ్ నెంబర్ పెరుగుతూ ఉంటే వాటి యొక్క ఓవర్లాపింగ్ నేచర్ అనేది తగ్గిపోతుంటుంది అనమాట. అంటే ఒక 1s ఆర్బిటాల్ అనేది 2p ఆర్బిటాల్ తోటి ఓవర్లాప్ అవ్వడానికి ట్రై చేస్తుంది, కానీ 3p, 4p, 5p ఇలా టాప్ టు బాటమ్ వాటి యొక్క షెల్స్ పెరుగుతున్న కొద్దీ, వాటి యొక్క క్వాంటమ్ నెంబర్ పెరుగుతున్న కొద్దీ ఓవర్లాపింగ్ అవ్వడం అనేది తగ్గిపోతుంది అనమాట. స్ట్రాంగ్ బాండ్ ఫామ్ అవ్వదన్నమాట. బాండ్ ఎనర్జీస్ తీసుకుంటే ఓన్లీ హెచ్ఎఫ్కు ఉన్నటువంటి బాండ్ ఎనర్జీ HClలో ఉండదు, ఆ తర్వాత ఇంకా HBrలో తక్కువ ఉంటుంది, ఆ తర్వాత HIలో ఇంకా తక్కువ ఉంటుంది అనమాట. అదే బాండ్ లెంత్ చూసుకుంటే బాండ్ ఎనర్జీ దేనికైతే తక్కువ ఉంటుందో దానికి బాండ్ లెంత్ ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే లెఫ్ట్ టు రైట్ బాండ్ ఎనర్జీ తగ్గిపోతుంటే అదే లెఫ్ట్ టు రైట్ బాండ్ లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ థర్డ్ ఓవర్లాపింగ్ ఏంటంటే సిగ్మా బాండ్లో థర్డ్ ఓవర్లాపింగ్ ఇది PP ఓవర్లాపింగ్. అంటే రెండు p ఆర్బిటాల్స్ మధ్య ఓవర్లాపింగ్. ఎలాంటి మాలిక్యూల్స్లో ఇలాంటి ఓవర్లాపింగ్ జరుగుతుందో ఎగ్జాంపుల్ తీసుకొని చెప్దాము. దానికంటే ముందు p ఆర్బిటాల్స్ ఎలా ఓవర్లాప్ అవుతాయి అంటే ఇలా అనమాట. రెండు సేమ్ సైన్ ఉన్నటువంటి ఆర్బిటాల్స్, p ఆర్బిటాల్స్ ఒకదానికొకటి క్లోజ్గా వచ్చినప్పుడు మెర్జ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. అలా మెర్జ్ అయినప్పుడే ఈ ఓవర్లాపింగ్, మెర్జ్ అవ్వడాన్ని ఓవర్లాపింగ్ అంటాం. ఇలా సిగ్మా బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఎగ్జాంపుల్ మనం బోరాన్ ట్రైఫ్లోరైడ్ తీసుకుందాం. బోరాన్ ట్రైఫ్లోరైడ్లో బోరాన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ తీసుకుంటే 1s2, 2s2, 2p1. అదే వ్యాలెన్స్ షెల్లో తీసుకుంటే జస్ట్ 2s2, 2p1 అని రాయొచ్చు. ఫ్లోరిన్కి వచ్చేసరికి 1s2, 2s2, 2p5. వ్యాలెన్స్ షెల్ తీసుకుంటే ఓన్లీ 2s2, 2p5. మ్యాక్సిమం మనం వ్యాలెన్స్ షెల్ని మాత్రమే కన్సిడర్ చేస్తామన్నమాట.
ఇలా ఆర్బిటాల్స్ ఫిల్ చేసుకోవచ్చు ఎలక్ట్రాన్స్తో. ఇది 1s2 అంటే 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ అయి ఉన్నాయి, 2s2 అంటే 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ అయి ఉన్నాయి, 2p1 అంటే ఒకటే ఎలక్ట్రాన్ ఫిల్ అయి ఉంది. అట్లనే ఫ్లోరిన్లో కూడా 1s2, 2s2, 2p5. అయితే ఈ చివరిగా ఉన్నటువంటి సింగిల్ ఎలక్ట్రాన్ ఉంది కదా, ఇది అపోజిట్ స్పిన్తో ఉన్నది మాత్రమే మనకి బాండింగ్లో పార్టిసిపేట్ చేస్తుంది అనమాట. అయితే ఈ చివరి 2pz అనుకుంటున్నాం కదా, దాన్ని 2pz అని అనుకోవాల్సిన అవసరం లేదు. 2px అయి ఉండొచ్చు, 2pz అయి ఉండొచ్చు, 2py కూడా అయి ఉండొచ్చు అనమాట. నేమింగ్ అనేది అన్ని సేమ్, ఆ 3 ఆర్బిటాల్స్ సేమ్ సిమిలర్ ఎనర్జీని కలిగి ఉంటాయి కాబట్టి వాటికి ఆ ఆర్బిటాల్ ఏదైనా అయి ఉండొచ్చు అనమాట. అయితే బోరాన్ అనేది గ్రౌండ్ స్టేట్లో ఓన్లీ ఒక సింగిల్ ఎలక్ట్రాన్ మాత్రమే కలిగి ఉందన్నమాట వ్యాలెన్స్ షెల్లో. అదే ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళినప్పుడు, కొంత ఎనర్జీ తీసుకొని ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళినప్పుడు ఈ 2s2లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ అనేది 2pలోకి జంప్ అవుతుందన్నమాట. ఇలా అయినప్పుడు ఇదొక వ్యాలెన్సీ పెరుగుతుందన్నమాట. ఇక్కడ ట్రైవాలెంట్ ఫామ్లోకి వచ్చేసింది. ఇప్పుడు 3 ఫ్లోరిన్ ఆటమ్స్ తోటి బాండింగ్ ఫామ్ చేసుకోవడానికి ఇది రెడీగా ఉందన్నమాట. ఇందులో ఒకటి s ఆర్బిటాల్, 2 px py అయి ఉండొచ్చు, లేదా py pz అయి ఉండొచ్చు, లేదా px pz కూడా అయి ఉండొచ్చు అనమాట. అలాగే సేమ్ ఫ్లోరిన్ ఆటమ్స్లో కూడా ఒక s ఆర్బిటాల్ అనేది ఎటువంటి p ఆర్బిటాల్తో అయినా బాండింగ్లో పార్టిసిపేట్ చేస్తుంది. కానీ px ఆర్బిటాల్ ఓన్లీ ఇంకొక px ఆర్బిటాల్ తోటే ఓవర్లాప్ అవుతుంది. py ఆర్బిటాల్ ఓన్లీ ఇంకొక py ఆర్బిటాల్తో మాత్రమే ఓవర్లాప్ అవుతుంది అనమాట. సో ఆ వేలో చూసుకుంటే మనకి ఫస్ట్ ఫ్లోరిన్లో ఇలా ఉందనుకుందాం. pxలో ఒక ఎలక్ట్రాన్ సింగిలీ ఆక్యుపైడ్ ఎలక్ట్రాన్ ఉంది అంటే అది ఖచ్చితంగా మనకి s ఆర్బిటాల్కి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక ఫ్లోరిన్లో కూడా ఒక px ఆర్బిటాల్లో ఒక సింగిలీ ఆక్యుపైడ్ ఎలక్ట్రాన్ ఉంది అంటే, సింగిలీ ఆక్యుపైడ్ ఆర్బిటాల్ ఉంది అంటే అది px ఆఫ్ బోరాన్ యొక్క px ఆర్బిటాల్తో ఓవర్లాప్ అవ్వడానికి రెడీగా ఉంటుంది. అట్లనే py బోరాన్ యొక్క py ఆర్బిటాల్ అనేది ఫ్లోరిన్ యొక్క py ఆర్బిటాల్తో కూడా ఓవర్లాపింగ్ చేసుకుంటుంది. ఇలా ఈ విధంగా 2 ఆటమ్స్ యొక్క ఆర్బిటాల్స్ ఫ్లోరిన్ అండ్ బోరాన్ ఆటమ్స్ యొక్క ఆర్బిటాల్స్ ఇలా ఓవర్లాప్ అవుతాయి అన్నమాట. సేమ్ సైన్ ఉండాలి అండ్ అవి వాటి యొక్క యాక్సిస్ అన్నమాట, ప్యారలల్ యాక్సిస్లు కూడా ఉండాలన్నమాట వాటికి. అంటే px అయితే px, py అయితే py అండ్ pz అయితే pz అనమాట. అలా ఒక BF3 మాలిక్యూల్ ఫామ్ అయిన తర్వాత 3 సిగ్మా బాండ్స్ ఫామ్ అవుతాయి వాటి మధ్యలో. బోరాన్ అండ్ ఫ్లోరిన్ మధ్యలో 3 సిగ్మా బాండ్స్ ఫామ్ అయినాయి అనమాట. ఎలా ఓవర్లాప్ అవ్వడం వల్ల బోరాన్లో ఉన్నటువంటి అటామిక్ ఆర్బిటాల్స్, ఫ్లోరిన్లో ఉన్నటువంటి అటామిక్ ఆర్బిటాల్స్ ఓవర్లాప్ అవ్వడం వల్ల ఇలా 3 సిగ్మా బాండ్స్ ఫామ్ అయినాయి. అయితే ఆ 3 సిగ్మా బాండ్స్ ఒకే టైప్ కాదనమాట అవి, ఎందుకంటే ఒక s ఆర్బిటాల్ ఒక p ఆర్బిటాల్తో ఓవర్లాప్ అయింది, ఇంకా 2 p ఆర్బిటాల్స్ కూడా 2 p ఆర్బిటాల్స్తో ఓవర్లాప్ అయినాయి అనమాట. సో ఈ విధంగా 2p ఒకటి, ఇంకొకటి కూడా 2p కానీ ఒకటి మాత్రం బోరాన్లో 2s, ఫ్లోరిన్లో 2p అనమాట. అంటే ఈ 3 బాండ్స్ సిమిలర్గా లేవు. ఇక్కడ ఎలాంటి ఓవర్లాపింగ్ జరిగింది అంటే 2s 2p, 2p 2p అండ్ ఇంకొకటి కూడా 2p ఓవర్లాపింగ్ జరిగిందనమాట. ఈ విధంగా మనకి BF3 మాలిక్యూల్ ఫామ్ అవుతుందని మనకి వ్యాలెన్స్ బాండ్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మనకి. ఇప్పటి వరకు మనం సిగ్మా బాండ్ ఎలా ఫామ్ అవుతుందో చూసాం. ఇప్పుడు మనం పై బాండ్ ఎలా ఫామ్ అవుతుంది, ఫార్మేషన్ ఆఫ్ పై బాండ్ ఎలా ఉంటుందో చూద్దాము. అయితే ఈ పై బాండ్ ఫామ్ అవ్వాలి అంటే ఆర్బిటాల్స్ అనేవి సైడ్ వైజ్ ఓవర్లాప్ అవ్వాలి, లేదా లాటరల్ ఓవర్లాప్ అనొచ్చు, లేదా ప్యారలల్ ఓవర్లాప్ అని కూడా అనొచ్చు అనమాట. ఒకటి సైడ్ వైజ్ ఓవర్లాపింగ్, రెండోది ప్యారలల్ ఓవర్లాపింగ్ అని కూడా అనొచ్చు, ప్యారలల్ ఓవర్లాపింగ్ అనొచ్చు, లేదా లాటరల్ ఓవర్లాపింగ్ అని కూడా అనొచ్చు. ఇలా ఓవర్లాప్ అవ్వడం వల్ల పై బాండ్స్ ఫామ్ అవుతున్నాయి.
అయితే హెడ్ ఆన్ ఓవర్లాపింగ్ కంటే ఈ సైడ్ వైజ్ ఓవర్లాపింగ్ వీటిల్లో ఓవర్లాపింగ్ అనేది కొంచెం తక్కువ ఉంటుందన్నమాట. హెడ్ ఆన్ ఓవర్లాపింగ్ అంతా ఉండే అవకాశం లేదు, ఎందుకంటే వీటి యొక్క ఓరియంటేషన్ అలా ఉంటుంది. హెడ్ ఆన్ ఓవర్లాపింగ్లో ఎక్కువ చొచ్చుకొని పోయే అవకాశం ఉంటుందన్నమాట. ఇక్కడ ఒక పిఎక్స్ అండ్ పిఎక్స్ అంటే ఆర్బిటాల్స్ యొక్క అది కూడా ఇంపార్టెంట్, డైరెక్షన్ కూడా ఇంపార్టెంట్ అనమాట. అయితే ఈ పై బాండ్స్ని ఏమేమి ఫామ్ చేయగలుగుతాయంటే పీ బాండ్స్ పై బాండ్ ఫామ్ అవుతున్నాయి, పీ ఆర్బిటాల్స్ డీ ఆర్బిటాల్స్ మధ్యలో అండ్ డీ ఆర్బిటాల్స్ అంటే పీ ఆర్బిటాల్స్కి మధ్యలో పై బాండ్ ఫామ్ అవ్వచ్చు, పీ ఆర్బిటాల్స్కి డి ఆర్బిటాల్స్కి మధ్యలో కూడా పై బాండ్ ఫామ్ అవ్వచ్చు. కానీ ఎస్ ఆర్బిటాల్ మాత్రం ఎప్పటికీ పై బాండ్ని ఫామ్ చేయదన్నమాట. ఇలా పిఎక్స్ ఆర్బిటాల్స్ సైడ్ వైజ్ ఓవర్లాపింగ్ వల్ల పీ ఓవర్లాపింగ్ అనేది జరిగి పై బాండ్ అనేది ఫామ్ అయిందనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇలా పై బాండ్ ఫామ్ అవ్వడానికి ఆక్సిజన్ మాలిక్యూల్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాము. ఇక్కడ ఇలా అడ్డంగా ఉన్నాయి కదా, ఇవి మనం సిగ్మా బాండ్ కోసం ఇవి ఓవర్లాప్ అయ్యాయి అనమాట. వీటిని మనం పిఎక్స్ లేదా పిజెడ్ అనుకోవచ్చు, ఎందుకంటే మనం నిలువుగా ఉన్న వాటికి పివై అని ఇచ్చాం కాబట్టి ఇవి పిజెడ్ అనమాట. పిజెడ్ ఆర్బిటాల్స్ హెడ్ ఆన్ ఓవర్లాపింగ్లో పార్టిసిపేట్ చేసి సేమ్ సైన్ ఉన్న ఆర్బిటాల్స్ సేమ్ సైన్ ఉన్నటువంటి ఆర్బిటాల్స్ సైడ్ ఓవర్లాపింగ్ అనేది జరిగి ఇట్లా ఎలక్ట్రాన్స్ పెయిర్ అయినాయి అనమాట. ఇలా సిగ్మా బాండ్ ఫామ్ అయింది. ఈ వైట్ కలర్లో ఉన్నటువంటి నిలువుగా ఉన్నటువంటి ఆర్బిటాల్స్ పివై ఆర్బిటాల్స్ సైడ్ వైజ్ ఓవర్లాపింగ్ జరిగి పై బాండ్ను ఫామ్ చేసుకుంది అనమాట. అంటే ఆక్సిజన్లో 2 బాండ్స్ ఉంటాయి, ఒకటి సిగ్మా బాండ్ ఇంకొకటి పై బాండ్. పివై ఆర్బిటాల్స్ వల్ల పై బాండ్ ఫామ్ అయింది, పిజెడ్ ఆర్బిటాల్స్ వల్ల సిగ్మా బాండ్ ఫామ్ అయింది అనమాట. సేమ్ సైన్ ఉండాలి అండ్ సింగ్లీ ఆక్యుపైడ్ ఆర్బిటాల్స్ అయి ఉండాలన్నమాట ఏదైనా ఒక బాండ్ ఫామ్ అవ్వాలి అంటే. ఈ డయాగ్రామ్ను మనం ఆర్బిటాల్ డయాగ్రామ్ ఆఫ్ ఆక్సిజన్ మాలిక్యూల్. ఇది ఆర్బిటాల్ డయాగ్రాము ఆక్సిజన్ మాలిక్యూల్ యొక్క. అయితే ఇదే కాకుండా మనం నెక్స్ట్ నైట్రోజన్ మాలిక్యూల్ కూడా మనం ఈ ఆర్బిటాల్ డయాగ్రామ్ అనేది చూద్దాం ఎలా ఉంటుందో. ఈ నైట్రోజన్ మాలిక్యూల్లో 3 బాండ్స్ ఉంటాయి అన్నమాట. ఒక సిగ్మా బాండ్, 2 పై బాండ్స్ ఉంటాయి. అవి ఎలా అంటే ఇక్కడ మనకి పిజెడ్ ఆర్బిటాల్స్ ఇలా సిగ్మా బాండ్ ఫామ్ చేస్తున్నాయి అనమాట. ఇవి పిజెడ్ ఆర్బిటాల్స్, ఇవి సిగ్మా బాండ్ని ఫామ్ చేసినాయి. అండ్ ఈ వైట్ కలర్లో ఉన్నాయి కదా, ఇవి పివై ఆర్బిటాల్స్. ఈ పివై ఆర్బిటాల్స్ ఒక పై బాండ్ను ఫామ్ చేస్తున్నాయి అనమాట ఇలా సైడ్ వైజ్ ఓవర్లాపింగ్ తోటి. ఈ గ్రీన్ కలర్లో ఉన్నవేమో పిఎక్స్ ఆర్బిటాల్స్. ఇవి పిఎక్స్ ఆర్బిటాల్స్, ఇవి కూడా పై బాండ్ను ఫామ్ చేస్తున్నాయి అనమాట. ఈ లైట్ బ్లూ కలర్లో ఉన్నవి హెడ్ ఆన్ ఓవర్లాపింగ్ తోటి సిగ్మా బాండ్ను ఫామ్ చేస్తే, ఈ వైట్ కలర్ అండ్ గ్రీన్ కలర్ ఉన్న ఈ ఆర్బిటాల్స్ సింగ్లీ ఆక్యుపైడ్ ఆర్బిటాల్స్ ఓవర్లాప్ అయ్యి పై బాండ్ను ఫామ్ చేసినాయి అనమాట. అంటే మొత్తం నైట్రోజన్ మాలిక్యూల్లో ఒక సిగ్మా బాండ్, 2 పై బాండ్స్ ఉన్నాయన్నమాట. అంటే 3 బాండ్స్ తోటి నైట్రోజన్ మాలిక్యూలు, అంటే మాలిక్యూల్ యొక్క ఎనర్జీ అనేది చాలా ఎక్కువ, బాండ్ ఎనర్జీ అనేది చాలా ఎక్కువ. 3 బాండ్స్ బ్రేక్ అవ్వాలి అంటే అంత ఈజీ కాదు. సో అందుకే నేచర్లో, ఎన్విరాన్మెంట్లో అది స్టేబుల్గా ఉండగలుగుతుంది అనమాట. నెక్స్ట్ మనం ఇప్పటి వరకు సిగ్మా బాండ్ అండ్ పై బాండ్ గురించి చూసాము. ఇప్పుడు సిగ్మా బాండ్ అండ్ పై బాండ్స్ మధ్యలో డిఫరెన్సెస్, ఓవర్లాపింగ్లో కానీ బాండింగ్లో కానీ డిఫరెన్సెస్ ఏమున్నాయి అనేది ఇప్పుడు చూద్దాము. డిఫరెన్సెస్ బిట్వీన్ సిగ్మా బాండ్ అండ్ పై బాండ్. ఇలా మనం ఒక చార్ట్ లాగా తీసుకుందాము. ఫస్ట్ సిగ్మా బాండ్, తర్వాత పై బాండ్ గురించి. అయితే ఫస్ట్ డిఫరెన్స్ ఏంటి అంటే మెయిన్ ఏంటంటే ఓవర్లాపింగ్. ఇవి యాక్సియల్ ఓవర్లాపింగ్ అయితే, అండ్ హెడ్ ఆన్ ఓవర్లాపింగ్ అని కూడా అనొచ్చు దీన్నే. పై బాండ్ వచ్చేసరికి సైడ్ వైజ్ ఓవర్లాపింగ్ లేదా లాటరల్ ఓవర్లాపింగ్ లేదా ప్యారలల్ ఓవర్లాపింగ్ జరుగుతుందన్నమాట. సో మెయిన్ సిగ్మా బాండ్ అనేది యాక్సియల్ ఓవర్లాపింగ్ లేదా హెడ్ ఆన్ ఓవర్లాపింగ్ ద్వారా సిగ్మా బాండ్ అనేది ఫామ్ అవుతుంది. పై బాండ్ వచ్చేసరికి సైడ్ వైజ్ ఓవర్లాపింగ్ ఆర్ లాటరల్ ఓవర్లాపింగ్ ఆర్ ప్యారలల్ ఓవర్లాపింగ్, ఇలా పై బాండ్ అనేది ఫామ్ అవుతుంది. సో సిగ్మా బాండ్ కంటే పై బాండ్ అనేది వీక్ బాండ్, ఎందుకంటే ఇలా సైడ్ వైజ్ ఓవర్లాపింగ్ జరిగేటప్పుడు ఓవర్లాపింగ్ ఎక్స్టెన్షన్ అనేది అంతగా ఎక్కువగా ఉండదన్నమాట.
ఓకే, సిగ్మా బాండ్ కంటే తక్కువ అమౌంట్ ఆఫ్ ఓవర్లాపింగ్ జరుగుతుందన్నమాట. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి సిగ్మా బాండ్లో 2 s ఆర్బిటాల్స్ ఓవర్లాప్ అయ్యి సిగ్మా బాండ్ ఫామ్ చేయొచ్చు. ఒక s ఆర్బిటాల్, ఒక p ఆర్బిటాల్ అండ్ ఒక p ఆర్బిటాల్ అండ్ p ఆర్బిటాల్ ఇలా ఓవర్లాపింగ్ అయ్యి సిగ్మా బాండ్ ఫామ్ చేయొచ్చు. అదే పై ఆర్బిటాల్ ఫామ్ అవ్వాలంటే pp మధ్యలో అవుతుంది అండ్ pd మధ్యలో కూడా అవుతుంది అండ్ dd మధ్యలో కూడా, అంటే d పై p పై d పై అండ్ p పై బాండింగ్స్ అనేటివి ఫామ్ అవుతున్నాయి అన్నమాట. s ఆర్బిటాల్స్ మాత్రం పై బాండ్ని ఫామ్ చేయవు. అయితే ఈ pp pd ddలో ఈ pp అనేది స్ట్రాంగ్ బాండ్ అనమాట. ఓరియంటేషన్ అండ్ సైజు అన్నీ సిమిలర్గా ఉండడం వల్ల ఈ ఉన్న వాటిల్లో ఈ పై బాండ్స్లో pp పై బాండ్స్ అనేవి కొంచెం స్ట్రాంగ్ అనమాట. సిగ్మా బాండ్ అంత కాదు, ఉన్న పై బాండ్స్లో అది స్ట్రాంగ్ అనమాట. వీటితో పోల్చుకుంటే p పై d పై అండ్ d పై d పైతో పోల్చుకుంటే p పై అనేవి కొంచెం స్ట్రాంగ్ బాండ్స్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి థర్డ్ పాయింట్ ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది ఏంటంటే ఎక్స్టెంట్ ఆఫ్ ఓవర్లాపింగ్ అనేది వీటిల్లో ఎక్కువ ఉంటుంది. ఇందాక అనుకున్నాం కదా, ఎందుకంటే ఇది యాక్సియల్ ఓవర్లాపింగ్ లేదా హెడ్ ఆన్ ఓవర్లాపింగ్, అంటే ఎక్కువగా పెనట్రేట్ అయ్యే అవకాశం ఈ బాండింగ్లో ఉందన్నమాట, ఈ ఓవర్లాపింగ్లో ఉందన్నమాట. సో దీనివల్ల ఈ బాండ్స్ అనేవి స్ట్రాంగ్ బాండ్స్ అనమాట, కంపారబుల్ టు పై బాండ్స్. వీటి యొక్క బాండ్ ఎనర్జీ కూడా ఎక్కువ ఉంటుంది, బాండ్ లెంత్ మాత్రం తక్కువ ఉంటుంది అన్నమాట. సో ఎక్స్టెంట్ ఆఫ్ ఓవర్లాపింగ్ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో ఆ బాండ్ యొక్క బాండ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, స్ట్రాంగ్ బాండ్ అవుతుంది, బాండ్ లెస్ తక్కువ ఉంటుంది అండ్ స్టెబిలిటీ కూడా ఎక్కువ ఉంటుంది అన్నమాట. అప్రాక్సిమేట్లీ ఈ సిగ్మా బాండ్స్ యొక్క బాండ్ ఎనర్జీ అనేది 80 కిలోజౌల్స్ పర్ మోల్ కంటే ఎక్కువే ఉంటుంది. ఇది అప్రాక్సిమేట్లీ. అయితే సిగ్మా పై బాండ్లో ఎలా ఉంది, ఎక్స్టెంట్ ఆఫ్ ఓవర్లాపింగ్ అనేది తక్కువ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇవి సైడ్ వైజ్ ఓవర్లాపింగ్, వీటికి అంత దగ్గరగా వెళ్ళలేవన్నమాట. ఈ డైరెక్షన్లో అంత దగ్గరగా వెళ్ళలేకపోవడం వల్ల ఓవర్లాపింగ్ ఎక్స్టెంట్ అనేది తక్కువగా ఉందన్నమాట. దీనివల్ల కొంత వీక్ బాండ్ అవుతుంది. సిగ్మా బాండ్తో పోల్చుకుంటే వీక్ బాండ్. సేమ్ అలాగే బాండ్ ఎనర్జీ కూడా తక్కువ ఉంటుంది వీటిది, అంటే ఈజీగా బ్రేక్ చేయొచ్చు అనమాట మనం. ఇవి ఫామ్ అయినప్పుడు కూడా రిలీజ్ అయ్యే ఎనర్జీ తక్కువ, లేదా మనం బాండ్ని బ్రేక్ చేయాలన్నా కూడా పై బాండ్ ఈజీగా బ్రేక్ అవుతుంది సిగ్మా బాండ్తో కంపేర్ చేసుకుంటే. బాండ్ లెంత్ కొంచెం ఎక్కువ ఉంటుంది అండ్ ఇవి లెస్ స్టేబుల్ కాబట్టి తొందరగా బ్రేక్ అయ్యే అవకాశం ఉంది. వీటి యొక్క బాండ్ ఎనర్జీ చూసుకుంటే అప్రాక్సిమేట్లీ 65 కిలోజౌల్స్ ఫర్ మోల్ ఉండే అవకాశం ఉందన్నమాట అప్రాక్సిమేట్లీ. ఇలా సిగ్మా బాండ్స్ అనేవి పై బాండ్స్ కంటే స్ట్రాంగర్ బాండ్స్, ఎందుకంటే ఓవర్లాపింగ్ ఎక్కువగా ఉంది కాబట్టి ఆటోమేటిక్గా స్ట్రాంగ్ బాండ్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఫోర్త్ పాయింట్, ఇప్పుడు సిగ్మా బాండ్స్ ఫామ్ అవ్వాలి అంటే ఓన్లీ వన్ సిగ్మా బాండ్ ఫామ్ అవ్వగలుగుతుంది, ఖచ్చితంగా పై బాండ్ ఉండాల్సిన అవసరం లేదు. అదే పై బాండ్ ఫామ్ అవ్వాలంటే ఫస్ట్ సిగ్మా బాండ్ కంపల్సరీ ఉండాలి. పై బాండ్ మాత్రమే ఫామ్ అయ్యే మాలిక్యూల్స్ ఉండవన్నమాట. ఓన్లీ సిగ్మా బాండ్ ఉన్నప్పుడు మాత్రమే ఆర్బిటాల్స్ ఉంటే సింగ్లీ ఆక్యుపైడ్ ఆర్బిటాల్స్ ఉండి
వాటి యొక్క డైరెక్షన్ అన్నీ ఉన్నప్పుడు మాత్రమే, అన్ని రిక్వైర్మెంట్స్ సూటబుల్గా ఉన్నప్పుడు మాత్రమే పై బాండ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో ఓన్లీ 1 సిగ్మా బాండ్ కెన్ బి ఫార్మ్డ్ బిట్వీన్ 2 ఆటమ్స్. ఆ తర్వాత ఒకవేళ పై బాండ్ ఫామ్ అవ్వాలనుకుంటే సిగ్మా బాండ్తో పాటుగా ఫామ్ అవుతుందే కానీ ఓన్లీ పై బాండ్ ఫామ్ అయ్యే అవకాశం లేదనమాట. పై బాండ్స్ ఒకటి కంటే ఎక్కువ ఉండొచ్చు, 1 లేదా 2. అంటే ఆల్రెడీ మనం ఆక్సిజన్ మాలిక్యూల్లో చూసాము, ఆక్సిజన్లో 1 పై బాండ్ ఉంది, నైట్రోజన్లో 2 పై బాండ్స్ ఉన్నాయి. సిగ్మా బాండ్ మాత్రం ఒకటే ఉంటుంది. 2 ఆటమ్స్ మధ్యలో ఓన్లీ 1 సిగ్మా బాండే ఉంటుందన్నమాట. ఇక్కడ మాత్రం 1 or 2 పై బాండ్స్ ఉండే అవకాశం ఉంది, అంతకంటే ఎక్కువ మాత్రం ఉండవు. ఇలా అనమాట. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి సిగ్మా బాండ్ కెన్ బి ఫార్మ్డ్ అలోన్. ఇది ఒకటే ఫామ్ అవ్వగలుగుతుంది. ఇందాక చెప్పిన పాయింట్ లాగే ఉంది ఇది కూడా. సిగ్మా బాండ్ అనేది ఓన్లీ 1 సిగ్మా బాండ్ ఫామ్ అయ్యి మాలిక్యూల్ స్టెబిలైజ్ అవుతుంది, కానీ ఓన్లీ 1 పై బాండ్ అనేది ఫామ్ అవ్వదన్నమాట. పై బాండ్ ఫామ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా అక్కడ సిగ్మా బాండ్ ఉండాలి. అంటే పై బాండ్ ఈజ్ ఫార్మ్డ్ అలాంగ్ విత్ సిగ్మా బాండ్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే రొటేషన్ అబౌట్ సిగ్మా బాండ్ ఈజ్ పాసిబుల్ అనమాట. సింగిల్ బాండ్ కదా, రొటేషన్ అనేది పాసిబుల్ అవుతుంది. సో సింగిల్ బాండ్ ఉన్నప్పుడు, అదే పై బాండ్ కూడా ఉన్నప్పుడు, అంటే ఇక్కడ డబుల్ బాండ్ అవుతుంది. ఆల్రెడీ ఒక సిగ్మా బాండ్ ఉంటుంది, నెక్స్ట్ ఇంకొక పై బాండ్ ఉన్నప్పుడు రొటేషన్ అనేది రిస్ట్రిక్టెడ్ అనమాట. రొటేషన్ అనేది జరగదు. 2 ఆటమ్స్ మధ్యలో పై బాండ్ ఉన్నప్పుడు రొటేషన్ అనేది పాసిబిలిటీ ఉండదు. అదే 2 ఆటమ్స్ మధ్యలో సింగిల్ బాండ్ ఉన్నప్పుడు రొటేషన్ అనేది పాసిబిలిటీ ఉంటుందన్నమాట. ఇక్కడ రొటేషన్ అనేది పాసిబిలిటీ లేదు. ఇలా అనమాట. ఈ పాయింట్స్ మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీలో, స్టీరియో కెమిస్ట్రీలో బాగా యూజ్ అవుతాయి. సింగిల్ బాండ్ రొటేట్ అవుతుంది, డబుల్ బాండ్ రొటేట్ అవ్వదు అనేది అక్కడ యూజ్ అవుతుంది మనకి, ఇది తెలుసుకోవడం వల్ల. నెక్స్ట్ ఇవి డిఫరెన్సెస్. నెక్స్ట్ ఏంటంటే పై బాండ్స్ పీ పై డి పై, ఇక్కడ పీ పై డి పై, ఒక పి ఆర్బిటాల్, ఒక డి ఆర్బిటాల్, ఇవి రెండింటి మధ్య ఎలా ఓవర్లాపింగ్ జరుగుతుందంటే ఇక్కడ చూపించినట్టుగా ఫస్ట్ వన్ పి ఆర్బిటాల్, సెకండ్ వన్ డి ఆర్బిటాల్, వీటి మధ్యలో పీ పై డి పై పై బాండ్ అనేది ఫామ్ అవుతుందన్నమాట. అయితే పీపీ పై బాండ్ ఫామ్ అయినంత పర్ఫెక్ట్గా ఈ పీ పై డి పై బాండ్ అనేది ఫామ్ అంత ఓవర్లాపింగ్ అనేది అంత స్ట్రాంగ్ ఉండదు. ఓకే, ఇక్కడ మిస్టేక్ రాశాను. పీ పై డి పై బాండ్ ఇది. ఇలాగే డి పై బాండ్స్ కూడా ఉంటాయి. అవి కూడా వీక్, అంటే వీటంతా పీ పై అంత స్ట్రాంగ్ అయితే కాదు, వీకే. ఎందుకంటే వీటి యొక్క ఆర్బిటాల్స్ యొక్క ఓరియంటేషన్ అనేది అంత కంఫర్టబుల్ కాదనమాట పై బాండ్ ఫామ్ అవ్వడానికి. ఇలా ఉంటాయి 2 డి ఆర్బిటాల్స్. ఇవి 2 డి ఆర్బిటాల్స్ కంబైన్ అవ్వడం వల్ల, అంటే ఓవర్లాప్ అయితే ఇలా ఉందన్నమాట. డి పై పై బాండ్ ఫామ్ అయిందనమాట. ఇక్కడ ఇదొక డి ఆర్బిటాల్, ఇదొక డి ఆర్బిటాల్. ఇవి 2 కంబైన్ అవ్వడం వల్ల డి పై అనే ఒక పై బాండ్ ఫామ్ అయింది. ఇది ఓవర్లాపింగ్ గురించి ఇప్పటివరకు చూసింది. వ్యాలెన్స్ బాండ్ థియరీ చాలా
చక్కగా మనకి కోవలెంట్ బాండ్ ఎలా ఫామ్ అవుతుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంతే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో వేరే టాపిక్లో కలుద్దాము. థ్యాంక్ యూ.